ఆ కోరిక యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. దేవుడు అడుగుతున్నాడు, యేసయ్యా, తండ్రి దేవా, సత్యమునందు వారిని ప్రతిష్ఠించండి. ఎందులో ప్రతిష్ఠించాలంట? సత్యమునందు. ఎవరి యందు? సత్యమునందు. సత్యమందు. క్రైస్తవులమైన మనం, తండ్రి దేవునికి ప్రియమైన బిడ్డలమైన మనం, క్రీస్తు అనుచరులమైన మనం, బాప్తిస్మము పొందినటువంటి మనం, యేసయ్య దేహములో భాగమైనటువంటి మనం, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైనటువంటి మనం, మన బ్రతుకులని సత్యమునందు ప్రతిష్ఠించాలి. ఎందు ప్రతిష్ఠించాలి? సత్యమునందు. ఎందు ప్రతిష్ఠించాలి? సత్యమునందు. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అక్కడే చూడండి, మరలా ఉంటుంది. నీవు నన్ను 17 సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. నీ వాక్కు సత్యము. ఏంటంట? నీ జీవితము సత్యమునందు ప్రతిష్ఠించుకోవాలి. సత్యమనగా దేవుని వాక్యం, సత్యమనగా దేవుడే. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమనగా దేవుని వాక్యం, సత్యమనగా యేసు ప్రభువు. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 160వ వచనం. 119వ కీర్తన 160వ వచనం. నీ వాక్కులెల్లా సత్యమైనవి, నీతియుక్తమైనవి. నీ న్యాయ విధులన్నీ కలకాలము నిలుచును. గట్టి చప్పుడు కూడా దేవుడు స్తుతిద్దాం. వినండి దేవుని బిడ్డలారా, మిమ్మలను మీరు సత్యమునందు ప్రతిష్ఠించుకోండి. ఓ దేవా, నా శిష్యులను, నా బిడ్డలను, క్రైస్తవులను, బాప్తిస్మము పొందినటువంటి వారందరినీ కూడా సత్యములో ప్రతిష్ఠించండి. ఇక్కడ 2 భాగాలు. ఒకటి సత్యము. సత్యం అంటే వాక్యం అని పలుకుతుంది, సత్యమనగా దేవుడు అని పలుకుతున్నారు. కాబట్టి సత్యములో ప్రతిష్ఠించుకోవటం అంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఎవరికి సమర్పించాలా? నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నిజమేనా? రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సోదరులారా పరిశుద్ధం. ఆగండి, ఇంకా తెస్తున్నారు. తీయండి. ఎక్కడ ఎదుగుతున్నావు అక్క? రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడని. నా ప్రశ్న, పౌలు గారు అంటున్నారు, బాప్తిజం పొందారు, ప్రార్థన చేస్తున్నారు, దివ్య సప్రసాదం తీసుకుంటున్నారు, మేము దేవుడు బిడ్డలవి, రక్షణ పొందాం, ఆత్మను పొందాం అంటున్నారు. పౌలు గారు అంటున్నారు, నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ బ్రతుకుని ఎవరికి సమర్పించాలా? ఎవరికమ్మా? ఎవరికి? దేవునికి. మన జీవితం ఎవరి చేతిలో ఉంది? అబద్ధం ఆడద్దు. నీ జీవితం ఎవరి చేతిలో ఉందో నేను చెబుతా. మొదటిది, ఒక రాత్రి అంతా పిల్లగాడు నిద్రపోకుండా ఏడుతున్నారు. మీరేం చేస్తారు? అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేరా మన మధ్య కట్టించేవాళ్ళు? మరి నీ జీవితం దేవుడి చేతుల్లో ఉందా? ఆ అంత్రం, మంత్రం, తంత్రం చేతిలో ఉందా? చెప్పండి. దేవుడేమంటున్నారు? నీలో ఉన్న ఆత్మ నాది, నువ్వు నా దేహంలో భాగం, నువ్వు నా బిడ్డవి, నీ జీవితాన్ని నాకు సజీవంగా సమర్పించమంటే, అయ్యా మా అబ్బాయి ఏడుతున్నాడయ్యా, ఏడకుండా ఏదన్నా తాడు లేరా మన మధ్యలో? ఇంకా కొంతమంది తల్లులు ఉంటారు, బిడ్డల కింద పడగానే ఏ దిష్టి? చెప్పండి, ఏ దిష్టి? బొంగ దిష్టి. బొంగ దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి,
అమ్మా వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి. ఇంత ప్రార్థన చేసి, ఇంత వాక్యము చదివి, ఇంత ఆరాధన చేసి నీలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని నువ్వు ఎవరికో తీసిపోయి మా అబ్బాయి ఏడుతున్నాడు అయ్యా అంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉన్నట్టు చెప్పరేందమ్మా? సైతాన్ చేతుల్లో. ఏం పేరు తల్లి? భాగ్యమ్మ. భగవంతుడు నేను దీవించిన గట్టి చెప్పకూడదా? రెండవది వినండి జాగ్రత్తగా. రెండవది, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో లేదమ్మా. రెండో జ్యోతిరం వినండి. ఫాదర్ గారు, రేపు మా గృహ ఏ వేషం? ఈ వేషం ఎట్టుంటదంటే కుక్కను కోసి చల్లుతారు. దేనికమ్మా? గుమ్మానికి, ఇంటి చుట్టూరు చల్లుతారు. కైని ఆలాడగడతాడు. దేన్ని? తర్వాత ముళ్ళు ఉంటాయి. ఏ కంప? ముళ్ళుంటాయిగా. ఏ కంప? ఏదో గార కంప ఏదో అంటారమ్మా. ఏదో గుమ్మానికి పెడతారు. ఇన్ని కట్టినాక ఫాదర్ గారండి యేసు మా ఇంటికి రావా, ఇన్ని చేసినాక మమ్మల్ని ఎందుకమ్మా పిలిచేది? రాలేదనుకో, ఆయన మా ఇంటికి రాడులే, ఆ పాస్టర్ గారు మా ఇంటికి. ఇలాంటి వేషాలు ఎత్తే దేవుడు మీ ఇంటికి రాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? యేసునామమున బాప్తిజం పొందారు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. క్రీస్తు శరీరం అనగానే ఏమంటారు? ఆమెను స్వీకరిస్తారు. నీవు లేకుండా నేను లేనని పాడబడతారు. కట్టేది మాత్రం కంప. ఏమా? ఏం కడుతున్నారు? కంప. అంటే నీ జీవితం సాతాను గారి చేతిలో పెట్టావు, నీ జీవితం దేవుడి చేతిలో పెట్టలేదు. మళ్ళా పేరుకు మాత్రం రక్షణ పొందా, బాప్తిజం పొందా, అందులో మునిగా, ఇందులో మునిగా, అందులో లేచామంటారు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నీ జీవితాన్ని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి నీ జీవితం. ఫాదర్ గారు వందనాలు, స్తోత్రం స్వామి. మా అబ్బాయికి లగ్గం పెట్టాలా? ఏం పెట్టాలి? లగ్గమేనా ఇక్కడ అనేది? అంటే పెళ్లి డేట్ పెడతారు. ఏ ఊరితో? ఏదో ఒకట్లేమా. ఏం పెట్టాలట? ముహూర్తం పెట్టాలి. సరేనయ్యా. ఎప్పుడు? ఫాదర్ గారు మీరే డేట్ అంటే ఆ డేట్ పొట్టిదే. అక్కడ అన్ని డేట్లు అయిపోతాయి. పసుపు పోయటం అయిపోయింది, అన్ని పుష్ అయిపోయినాక అయ్యా మరి 16వ తారీఖు 12 గంటలు అనుకున్నానంటే, ఫాదర్ గారు అది మంచి రోజు. ఎవరు చెప్పారు నీకు? మొదటి రోజు చేసింది ఎవరు? చెప్పండి. మొదటి రోజు చేసింది దేవుడే, రెండో రోజు చేసింది దేవుడే, మూడో రోజు చేసింది దేవుడే, నాలుగో రోజు చేసింది. 7 రోజులు దేవుడు చేసినప్పుడు, 7 రోజుల్లో 24 గంటలు దేవుడు చేసినప్పుడు, 24 గంటల్లో 365 రోజులు దేవుడు చేసినప్పుడు ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అనే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇన్ని అయిపోయినాక అన్ని పూసుకొని ఏంటి అన్ని పూసిన తర్వాత ఫాదర్ గారు 16వ తారీఖు సాయంత్రం మంచిదంట. ఏంటిది? సరే తల్లిదండ్రులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మంచి రోజు, మంచి సమయం పెట్టి మంచి కూతుర్ని తీసుకొచ్చి ఏం చేసా? పెళ్ళి తాకుండా ఉంటున్నాడా? కొట్టుకోకుండా ఉంటున్నారా? మరి మంచి ఆడ ఇంక నీకు? నా ప్రశ్న అర్థమైందా నీకు? మనసు మంచిగా లేకపోతే నువ్వు ఎన్ని మంచి రోజులు అనుకున్నా, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు చమలగొట్టాలి. నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. పురుషులు చమలగొట్టలేదు. నా యేసుడు చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. ఆమేన్. చాలా 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 మంచోడు.
మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నేను నమ్మిన నా యేసయ్య నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం. పైసలా. కాబట్టి అమ్మా దేవుడిచ్చిన రోజులన్నీ ఇంకొంతమంది అంటారు, వినండి జాగ్రత్తగా. ఫాదర్ గారు ఇటేమో ముఖద్వారం ఉండాలి, ఇటేమో వాష్రూమ్ ఉండాలి, ఇటేమో కిచెన్ ఉండాలి, ఇటేమో చిల్డ్రన్. ఏం చూసి చెప్పండి గట్టిగా. తూర్పుని చేసింది ఎవరు? పడమరం చేసింది ఎవరు? ఉత్తరం చేసింది ఎవరు? దక్షిణాన్ని చేసింది ఎవరు? మరి ఇంకేంది? మంచి దేవుడు చేసిన దిక్కులన్నీ మంచివైనప్పుడు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అంటానికి మీరెవరండి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకు నీ దేవుడి చేతుల్లో లేదు. నీ బ్రతుకు కనీసం నీ చేతుల్లో కూడా తిందాం అనుకుంటున్నా తినలేకపోతున్నా, తాగుదాం అనుకుంటున్నా తాగలేకపోతున్నా, నిద్రపోదాం అనుకుంటున్నా నిద్రపోలేకపోతున్నా, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదువుదాం అనుకుంటున్నా వాక్యం చదవలేకపోతున్నా, గుడికి వద్దాం అనుకుంటున్నా రాలేకపోతున్నా, తాగొద్దు అనుకుంటున్నా, సీరియల్ చూడొద్దు అనుకుంటున్నా, భర్త మీద కోపం పిల్లల మీద చూపియొద్దు అనుకుంటున్నా, నాలుగు యాత్రే ఉంటా. ఎవరి మీద చెప్పండి? నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? అమ్మా ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం దేవుడి చేతుల్లో లేదు, నీ జీవితం నీ చేతుల్లో లేదు, నీ జీవితం నీ భర్త చేతుల్లో కూడా. ఏంటో తెలుసా? మా ఆయన లేకపోయినా పర్వాలా, నువ్వు ఉంటే చాలు. మా ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తా, నువ్వు చెయ్యి. నేను చేసిందాక నువ్వైతే చేయగా. మా ఆయన రాగానే బ్లాక్ లిస్ట్లో పెడతా, ఆయన పోగానే అన్బ్లాక్ చేస్తా. లేరా మన మధ్య అలాంటి పనికి మాలిన భార్యలు? మాయ్ నేను ఇంటికి వెళ్తున్నా, మా ఆవిడ మళ్ళీ ఇంట్లో ఉంటే తగువైద్ది కాబట్టి నువ్వే నాకు ఇష్టం, నువ్వే నా గుండె చప్పుడు, నువ్వే నా ఊపిరి, నువ్వే నా ప్రాణం, నువ్వే నా గుండెకాయ. లేరా మన మధ్యలో? ఇంటికి బై 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 బై. ఇక ఏం చేస్తారు? వాట్సాప్లో మెసేజ్లన్నీ క్లియర్ చేస్తారు. తెలివికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు, ట్విట్టర్లో స్టార్ట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో స్టార్ట్ చేస్తున్నారు, స్నాప్. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం భర్త చేతిలో లేదు, నీ జీవితం భార్య చేతుల్లో కూడా లేదు. పిల్లలు మనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? భార్యాభర్తకు ఒక బెడ్రూము, పిల్లలకు ఒక నోటి మీద ఏమన్నాగా పిల్లలు 8వ తరగతి పిల్లలు, మమ్మీ ఆన్లైన్ క్లాసులు. ఏ క్లాసులు? పిల్లలు ఏ క్లాసులు? సో ఫోన్ చేసి, ఫాదర్ గారు ఇన్స్టాగ్రామ్లో నువ్వు నన్ను ఫాలో అవ్వట్లేదు అని అంటది. ఎన్నో తరగతి పిల్ల? 8th క్లాస్ పిల్ల. 9వ తరగతి పిల్ల చేసి, ఫాదర్ గారు నా ఫేస్బుక్ నువ్వు చూడట్లేదు ఏంటంటే, నాకు ఫేస్ ఉంటే కదా నీ ఫేస్ చూడటానికి. నేను చెప్పింది అర్థమైందా? ఎందుకంటున్నా, మనము ఎవరి నామమున బాప్తిసం పొందాం? యేసయ్య నామమున. మనం ఎవరి బిడ్డలవి? మనం ఎవరి దేహంలో భాగం? మన హృదయం ఎవరికి ఆలయం? పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం. అయితే ఆ భగవంతుడు అంటున్నాడు, మీరు మీ జీవితాలని సత్యమునందు ప్రతిష్ఠించండి. సత్యమనగా వాక్యం, సత్యమనగా యేసయ్య, సత్యమనగా జీవం, సత్యమనగా సత్య స్వరూపుని ఆత్మ. ఆ దేవుడిలో మీ జీవితాలని ప్రతిష్ఠించుకోండి, అనగా మీ జీవితాలు దేవుడికి సమర్పించండి. ఏం చేయమన్నారు? ఈ రోజున
సమర్పించటం అంటే వాక్యం చెబుతాను. లూకా శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం. లూకా శుభవార్త 5:11. అక్క చదువు, నువ్వు తీలా, నేను చూసా. ఆ జాలరులు తీసా. పడవలను, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, ఏ బైబిల్ అయినా. వేరే బైబిల్ అవ్వా చదువు, రాదా చదువు. వెరీ గుడ్, దేవుడు నేను దీవించింది గాక. చదవటం రాకపోయినా బైబిల్ తెచ్చావు, చూసావా, గొప్పదానివి. చదువు వచ్చిన వాళ్ళు ఊరు బైబిల్ దాని సరదాగా జేబులో పెట్టుకొని వచ్చారు. దేనికమ్మా? చాటింగ్ చేస్తున్నారంట. చూసావా, చెప్పేశారు సీక్రెట్. భగవంతుడు సత్యం కదా, సత్యమే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి లూకా శుభవార్త 5:11. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తాన్ని విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఎవరిని అనుసరించారు? యేసును. ఏం వదిలిపెట్టారు? సమస్తం అంటే మీరు అనొచ్చు, ఫాదర్ గారు తిండి తినొద్దా, పని చేయొద్దా, చేపలు వద్దా అని మీరు చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే సమస్తము అంటే నీ బలహీనత, సమస్తం అనగా నీలో పాపం, సమస్తం అనగా దేవుని కన్నా అధికంగా నువ్వు దేన్నైతే ప్రేమించావో, ఎవరినైతే ప్రేమించావో వాళ్ళందరూ నువ్వు వదిలిపెట్టి. ఒక విషయం తెలుసా, సీక్రెట్ ఎవరు చెప్పకండి. ఏంటిదమ్మా? ఏంటిది సీక్రెట్? ఎవరు చెప్పకండి. అది ఏ సరస్సు? చేపలు పడుతుంది ఎక్కడ? గన్నెసరేతు. అదేనా? గిన్నె అని అన్నం పెట్టరమ్మా. సో గన్నెసరేతు సరస్సు తీరాన. వినండి జాగ్రత్తగా. ఏ సరస్సు? గన్నెసరేతు సరస్సు తీరాన ఒకరోజు ఉదయము పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు వీళ్ళందరూ రాత్రంతా చేపలు పడుతున్నారు. కానీ ఒక్క చేప కూడా బళ్ళ. ఎందుకు బళ్ళో తెలుసా? ఆ పడవలో యేసయ్య ఉన్నాడా లేడా? ఉన్నాడా లేదా? అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. నా ప్రశ్న, నీ బ్రతుకు అనే పడవలో, నీ బ్రతుకు అనే నావలో, నీ బ్రతుకు అనే జీవితంలో, నీ కుటుంబం అనే జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఉన్నాడా లేదా? భలే వాళ్ళే ఫాదర్ గారండి, మా గుమ్మానికి యేసయ్య ఫోటో పెద్దది, మా ఇంటి పైన ఒక చిన్న గూడు కట్టి అందులో మరియ తల్లిని ఎత్తుకున్న, మరియ తల్లి యేసయ్యని ఎత్తుకున్న స్వరూపం. ఇంట్లోకి వెళితే వాగ్దానాలన్నీ అతికిస్తారు. దేనికి చెప్పండి అమ్మా? దేనికి? చెప్తాలి, గట్టి చెప్తాలి. గోడకి అతికిస్తారు. అవునా? బండి మీద వాక్యం, బైబిల్ మీద వాక్యం, గోడ మీద వాక్యం, గుండెల్లో లేదు. నీ గుండెలో ఏం లేదు? నీ గుండెలో వాక్యము లేదంటే సత్యము లేదు, సత్యము లేదంటే యేసయ్య లేడు. యేసయ్య నీ గుండెలో లేకుండా గుమ్మానికి, ఇంటి మీద, ఇంటిలో ఎన్ని బొమ్మలు, ఎన్ని వాగ్దానాలు అతికించినా నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. ముందు నీలో సత్యం ఉండాలా. నువ్వు దేవునికి సమర్పించాలంటే నీలో ఏముండాలా? అమ్మా, నా హృదయ ద్వారము చెంత నిలిచి ఉన్నడా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్నడా యేసయ్యా. హృదయ ద్వారము చెంత నిలిచి ఉన్నడా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్నడా యేసయ్యా. రావయ్యా నా హృదిలో నిదురించే రావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింప రావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా. ప్రైజ్ ది లార్డ్.
ఎవరుండాలి నీ గుండెల్లో? యేసయ్య. ఎవరుండాలి? యేసయ్య. ఎవరుండాలి? యేసయ్య. భయపడకని పలికిన దేవుడవు నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. పెట్టుకో. ఆ పడవలో యేసయ్య అడుగు పెట్టినట్టుగానే నీ బ్రతుకులో యేసయ్య అడుగు పెడతాడు కాదు, పెట్టాలి. నువ్వు రమ్మనకుండా ఆయన వస్తాడా రాడా? యాయిర్ అన్నాడు, అయ్యా నా కూతురు మరణావస్థలో ఉందయ్యా, మా ఇంటికి రా, నా కూతుర్ని బాగు చేయి. చూడండి, యేసయ్య నీ ఇంటికి వస్తే నీ కూతురు బాగుపడుద్ది, నీ భర్త బాగుపడతాడు, నీ పరిస్థితులు మారుతాయి. జకరియా ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఇంటిలో ఉన్న పాపం, ఒంటిలో ఉన్న పాపం బయటికి పోయింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది బాప్తిజం పొందాం, రక్షణ పొందాం అనుకుంటున్నారు. కాదు కాదు, నీలో ఎప్పుడైతే పాపం అనేది ఉండదో అప్పుడు భగవంతుడు నీలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, సమస్తాన్ని వదిలిపెట్టాడు. సమస్తం అంటే పడవెక్కాడు. పడవెక్కిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో పేతురు, నీ పడవని కొద్దిగా చెప్పండి అమ్మా లోపలికి. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎట్టగా బాప్తిజం పొందారు కదా, బాప్తిజం పొంది ఒడ్డునే ఉన్నారు. బాప్తిజం పొంది ఒడ్డునే ఉన్నారు. లోతెంతో తెలియాలంటే, ఆశీర్వాదాలు ఎన్నో మీకు తెలియాలంటే యేసయ్య చెప్పినట్టుగా నీ బ్రతుకుని యేసయ్య లోపలికి నెట్టాలి. ఒడ్డు నుండి అమ్మో లోతెంతో మునిగిపోతామో, ఈత వచ్చో రాదో, ఆశీర్వాదాలు వస్తాయో రావో అని అనుకుంటారు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా. ఎందుకన్నాడు తెలుసా? పేతురు, రాత్రి నేను నీతో, రాత్రి చీకటి అనగా పాపము నీతో ఉన్నంతసేపు నేను నీతో లేను. పాపము నీలో ఉన్నంతసేపు నేను నీతో లేను. పాపము నీలో ఉన్నంతసేపు నీకు ఆశీర్వాదాలు వస్తాయా రావా? రావు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాలేదు వెదకినను రాధాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెతకుటలో రాజిల్నా పడవా నడిపించునారావా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుటమానితిని, పరమార్థము మరచితిని. పరమార్థము మరచితిని. ప్రార్థించటం మానేసా, గుడికి రావటం మానేసా. నీ బ్రతుకు ఎందులో ఉన్నట్టు? చీకటిలోనా వెలుగులోనా? ఎందులో అమ్మా? చీకటిలో వలేసావు, చీకటిలో ప్రార్థన చేసావు, చీకటిలో ఆశీర్వాదాలు వచ్చాయా? చేపలు వచ్చాయా? రావమ్మా. అందుకే ప్రార్థించుట మానితిని, ప్రభు మార్గము విడచితిని, పరమార్థము విడచితిని. పరమార్థము విడచితిని. ఉన్నాయా? ప్రపంచ నటనలలో నాటకాలు వేసే వాళ్ళందరూ ఏడా ఉండాలి. భర్త కాడ భర్త నాటకం, భార్య కాడ భార్య నాటకం, అమ్మ కాడ అమ్మ నాటకం, నాన్న కాడ అత్త కాడ నాటకాలు వేసే వాళ్ళందరూ వీళ్ళే ఉన్నారు. మిమ్మల్ని అందరికీ హీరోలను చేయలేదు, నాకు అర్థం కావట్లా. ప్రపంచ నటనలలో ప్రార్థన చేయటం వచ్చా? రాదు. నాటకాలు వేయటం మాత్రం వచ్చు. ప్రార్థన చేయటం వచ్చా? రాదు. వాక్యం చదవటం వచ్చా? రాదు. అబద్ధం ఆడటం వచ్చా? అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, అయ్య మీద ఒట్టు, అందరి మీద ఒట్టు. నేను ఆ డబ్బులు ఎరగనే అబద్ధం ఆడిన నిజం చెబుతావా? నాటకాలు. ప్రపంచ నటనలలో
కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే యేసయ్య పడవెక్కాడు, యేసయ్య చెప్పినట్టుగా లోపలికి యేసయ్య, మనం యేసయ్యలో ఉండాలా, మనలో యేసయ్య ఉండాలా. పడవలో యేసయ్య ఉన్నాడు, ఆ పడవలో పేతురు కూడా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు అయ్యా అవునులే, ఇప్పుడు నిద్రపోతున్నా. ప్రైజ్ ద లార్డ్. నేను చూసా. సో అడు చూడదు, మనం కూడా దొంగలమే. యేసయ్య అన్నాడు పడవను కొద్దిగా లోపలికి, ఆ తర్వాత కుడి పక్కన వల. ఎన్ని చేపలు పడ్డాయి? 153. అక్కడేమో వల చిలుగునన్ని చేపలు అని ఉంటది. మరి 153 ఉంటే పర్వాలేదు, నాకైతే తెలియదనే ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చేపలు ఎప్పుడు పడ్డాయి చెప్పండి? చేపలు ఎప్పుడు పడ్డాయి? యేసయ్య వచ్చినాక, యేసయ్య రాకముందా? నీ జీవితంలో యేసయ్య ఉంటేనే నీకు ఆశీర్వాదాలు ఫలితారు. నీ జీవితంలో యేసయ్య లేకుండా జీవమునిచ్చిన పరమ పిత రక్తము చింది రక్షించిన కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు గారు సమస్తాన్ని వదిలిపెట్టారు. పడవ వదిలిపెట్టారు, వల వదిలిపెట్టారు. వలలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు తెలుసా? యేసయ్యా, ఈ పడవనిచ్చింది నువ్వే, వలనిచ్చింది నువ్వే, ఆ పడవలో చేపలిచ్చింది కూడా నువ్వు. వచ్చినాకే ఈ ఆశీర్వాదం, నువ్వు వచ్చినాకే ఈ దీవెన, నువ్వు వచ్చినాకే స్వస్థత, నువ్వు వచ్చినాకే ఫలాలు వచ్చాయ్యా. నువ్వు ఉంటే ఈ ఫలాలు నా జీవితంలో కొదువే లేదయ్యా అని చెప్పి సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను అనుసరించాడు. సమస్తమును వదిలిపెట్టి యేసయ్యను అనుసరించడం అంటే సత్యములో ప్రతిష్ఠించుకోవటం. వాళ్ళ జీవితాలను దేవునికి సమర్పించుకోవటం. నీ జీవితం ఎవరికి సమర్పించావు? సాతానిక, అంతరాలు మంత్రాలు తంత్రాలక, భర్తకా, దేవుడికా? దేవుడి కన్నా వాళ్ళు చెప్పకూడదా? అబద్ధం ఆడద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం దేవుడికి సమర్పిస్తే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు చెప్పకూడదా? రోజు బైబిల్ చదివేవాళ్ళు చెప్పకూడదా? రోజుకి 3 సార్లు తినేవాళ్ళు కొంతమంది, అబ్బా నిజం చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. పాపం మగ పిల్లలు అస్సలు తినరమ్మా. వాళ్ళు దేనికి సప్పట్లు కొట్టట్లా. కన్నులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు. కాబట్టి ఒకటి ప్రభు ఏమంటున్నారంటే, మీరు మీ జీవితాలను సత్యమునందు ప్రతిష్ఠించుకోండి. సత్యమునందు ప్రతిష్ఠించుకోవటం అంటే సత్యమనగా దేవుడు, సత్యమనగా వాక్యం. ఆ దేవునికి మీ జీవితాలని సమర్పించండి. ఉదాహరణకి అన్న ఎల్కానా తన కొడుకుని ఎవరికి సమర్పించారు? దేవుడికి సమర్పించారు. అబ్రహాము తన కొడుకు అయిన ఈసాకుని దేవుడికి సమర్పించడానికి వెనకడుగు వేయలా. జకరియా, ఎలిజబెత్ అమ్మ తన కొడుకుని దేవునికి సమర్పించారు. మరియా, యోసేపులు యెరూషలేము దేవాలయములో బాలయేసుని దేవునికి సమర్పించారు. సమర్పణ జీవితం కావాలి. నీ జీవితాన్ని దేవుని సమర్పించుకో. నీ జీవితం సాతాను కొద్దు. నీ జీవితంలో దేవుడు మాత్రమే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, అయ్యా ఈనాటి నుండి మా జీవితాలు దేవునికి సమర్పించుకుంటాము అన్నవాళ్ళు చెప్పకొట్టండి. వెరీ గుడ్. బైబిల్ గ్రంథంలో జకరియా తన జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నాడు. మగ్దలా మరియమ్మ దేవుని సమర్పించుకుంది. సౌలు పౌలుగా మారి దేవునికి సమర్పించుకున్నారు. ఈ రోజున మనం కూడా సత్యమునందు ప్రతిష్ఠించబడటం అంటే నీ జీవితాన్ని దేవునికి, ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సత్యం చెబుతా వినండి. అయ్యా ఇక్కడ నుంచి మా అబ్బాయిని మా అమ్మాయిని దేవుని సేవకి ఇస్తామన్న వాళ్ళ చేతులు పైకి లేపండి. చూశారా? ఇంకేడ సమర్పణ జీవితం, ఇంకేడ సమర్పణ జీవితం. ఇంక పాడబాడుతా, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు. అమ్మా పడవనిచ్చింది ఎవరు? వలనిచ్చింది ఎవరు?
జీవితాన్ని ఇచ్చింది ఎవరు? యేసయ్య. ఆత్మనిచ్చింది ఎవరు? రక్షణ ఇచ్చింది ఎవరు? రక్షణ వస్త్రాన్ని కప్పింది ఎవరు? మరి ఇంకేమి ఇవ్వగలను యేసయ్య అంటారేంది? చివరికి నీ కడుపున పుట్టిన బిడ్డలు ఇచ్చింది ఎవరు? ప్రార్థన చేయాలి. బిడ్డలు పుట్టకపోతే ప్రభువా యెహోవా సంతానం యెహోవా ఇచ్చే వరం ప్రభువా ఈ బిడ్డల గర్భఫలం బిడ్డ పుట్టగానే గుడికి మానేస్తారు. బిడ్డ పుట్టగానే ప్రార్థన మానేస్తారు. దేవుడికి ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇట్లేదా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదవాలి. పేతురు ఇప్పుడు సమర్పించుకున్న మనం, ప్రతిష్ఠించుకున్న మనం ఎలా జీవించాలి గుర్తుపెట్టుకోండి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. లోబడియే ఉండు. సర్వాధిపతి చదవమ్మా, మీరు చదవండి. చక్రవర్తికి వినమ్రులై ఉండు. దుష్టులను శిక్షించుటకు చదవమ్మా. మెచ్చుకొనుటకు పంపడని 15వ వచనం చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఏ బైబిల్ అయినా పర్వాలా. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. ప్రభు నిమిత్తమై మానవులకు అధికారులకు అందరకు లోబడియే ఉండు. సర్వాధిపతి చక్రవర్తికి వినమ్రులై ఉండండి. తర్వాత చూడండి. దుష్టులను శిక్షించుటకు శిష్యులను మెచ్చుకొనుటకు పంపబడిన పాలకులకు ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి, వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు లెక్క పెట్టండి. మీ సత్కార్యాల వలన మూర్ఖ ప్రజల జ్ఞానహీన ప్రసంగములను అణిచివేయవలెను. ఇది దేవుని చిత్తం. ఇప్పుడు లెక్క పెట్టండి వరుసగా. 16వ వచనం చూడండి జాగ్రత్తగా. స్వేచ్ఛాజీవులుగా బ్రతకండి. ఏ జీవులుగా? స్వేచ్ఛాజీవులు. ప్రతిష్ఠించుకోవటం అంటే ఒకటి స్వేచ్ఛాజీవులుగా బ్రతకండి. రెండవది మీ స్వేచ్ఛ ద్వారా దౌష్ట్యమును కప్పిపెట్టకండి. రెండవది. మూడవది మూడవది దాసులుగానే జీవించండి. ఐదవది అందరినీ గౌరవించండి. ఆరవది మీ తోటి విశ్వాసులను ప్రేమించండి. ఏడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. తర్వాత చక్రవర్తికి మర్యాద చూపుడు. ఇప్పుడు చెప్పండి అగండి, వినండి జాగ్రత్తగా. క్రైస్తవులారా, నువ్వు దేవుని బిడ్డవైతే ఈ 7 కార్యాలు చెయ్యాలా. ఎన్ని కార్యాలు? 7 కార్యాలు. ఒకటి, ఎలా బ్రతకాలా కాదు, స్వేచ్ఛాపరులుగా బ్రతకాలా. ఎలా బ్రతకాలి? ఒకటి, స్వేచ్ఛాపరులుగా బ్రతకాలి. రెండవది స్వేచ్ఛ ద్వారా దౌష్ట్యమును కప్పిపుచ్చకుడు. కొత్తగా ఉంది కదా, కప్పి పెట్టగాకండి. మూడవది దేవుని దాసులుగా ఉండండి. నాలుగవది అందరిని గౌరవించండి. ఐదవది విశ్వాసులని ప్రేమించండి. ఆరవది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. ఏడవది చక్రవర్తికి మర్యాద చూపుడు. చెబుతారా? బైబిల్ మూసేసి ఇవన్నీ చెబుతా ఉన్న వాళ్ళు చేతుల పైకి లేపండి. కనీసం ఒకటన్నా. చేతులు లేపితే మాత్రం అడుగుతా. అర్థం కాలేదా? నీ జీవితాన్ని దేవుని ప్రతిష్ఠించుకుంటే సంఘ కాపరినైన నేను, విశ్వాసివైన నీవు 7 కార్యాలు చేయాలి. ఎన్ని కార్యాలు? ఒకటి, స్వేచ్ఛాపరులుగా బ్రతకాల. ఎలాగా? స్వేచ్ఛాపరులుగా. తెలుసా స్వేచ్ఛాపరులు అంటే? ఒకప్పుడు మనము పాపానికి బానిసలం. ఒకప్పుడు మనము పాపానికి, ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా పాపానికి దాసులమే. కానీ యేసు ప్రభు వారు తన పవిత్రమైన రక్తము చిందించి మనలను స్వేచ్ఛాపరులుగా చేశారు. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం. కానీ మనలో దైవ భయం ఒకటే ఉండదు, అన్ని భయాలు ఉంటాయి. భర్త భయం ఉంది, అత్త భయం ఉంది, మామ భయం ఉంది, డబ్బుల భయం ఉంది, రాజకీయ నాయకుల భయం ఉంది, చచ్చిపోతామన్న భయం ఉంది, దేవుడి భయం
చెప్పండి, దేవుడు భయం ఉందా లేదా? ప్రభు అన్నారు, అమ్మా సాతానుకు బానిసలు కాదు, పాపానికి మీరు బానిసలు కాదు, లోకానికి బానిసలు కాదు, మీరు స్వేచ్ఛాపరులు. దేనికి పరులట? స్వేచ్ఛపరులు. దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు, పాపము నుండి విడిపించాడు. యేసు క్రీస్తు ప్రభు తన పవిత్రమైన రక్తముతో నిన్ను నీ బంధకాల నుండి, దుష్ట శక్తుల నుండి, అంధకారపు శక్తుల నుండి, పాపపు శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి దేవుడు విడిపించాడండి. మనం దేనికి బానిసలమే కాదు. ఎవరమంట? ఏ పరులు? మనం ఎవరమండి? ఎలా బ్రతకాలా? ఎలా బ్రతకాలి? స్వేచ్ఛగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? స్వేచ్ఛ. మరి మీకు స్వేచ్ఛ ఇచ్చారా? ఎక్కడ స్వేచ్ఛ అండి? పెళ్లి కాకముందే బాగుంది, పెళ్ళైనాక బాల అని అనేవాళ్ళు మన మధ్యలో లేరా? ఉన్నారు. కానీ భగవంతుడు అంటున్నాడు, దేవుడు మీకేమిచ్చాడట? స్వేచ్ఛనిచ్చాడు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 6వ వచనం. శారీరక వాంఛలు మరణమునకు మరణానికి దారి తీయను, ఆత్మీయ వాంఛలు జీవమునకు శాంతికి దారి తీయును. ఏలయనా శరీరేచ్ఛపై నెలకొనినటువంటి మనస్సు దేవుని శత్రువు. ఎవరి శత్రువు అట? దేవుని శత్రువు. నీ జీవితం, నీ మనస్సు దేని మీద లగ్నమై ఉంది? శారీరక వాంఛల, ఆత్మీయమైన వాంఛల? శారీరక వాంఛలేమన్నా? గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనం నుండి. మీరు చాలా నిదానంగా ఉన్నారు వాక్యం తీయటంలో. అయితే శారీరక కార్యాలు స్పష్టమే, శారీరక కార్యములు సుస్పష్టమే. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ. ఇవన్నీ మనలో ఉండే అన్న వాడు చప్పట్లు కొట్టండి. నిజం చెప్పారండి. సరే, కోపం ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అబద్ధం ఆడగా నేనేం చేయను. కోపం ఉన్నాడు. అబద్ధం ఆడేవాళ్ళు చప్పట్లు కొట్టండి. దొంగతనం చేసిన వాళ్ళు ఎందుకండి? ఇంకొన్ని రోజులు ఉంటుంది, ఇంకొన్ని రోజులు పోతే. ఈరోజు మేము అలా బయటికి వెళ్తే ఇటు పక్క 2 ఉన్నాయి. ఒకటి పత్తి, రెండవది మొక్కజొన్న. అవునా? ఇంకేం పంటలు పడుతాయి అమ్మ? ఇటు మిరపకాయలు. కేజీ లెక్క పత్తి దొంగతనం చేసేవాళ్ళు మన ఊర్లో లేరా? మరేం చప్పట్లు కొట్టరు? మిరపకాయలు క్యారేజీలు ఆ క్యారేజీలు తీసుకొచ్చి మేడ మీద ఆరేస్తారు. కారం కొట్టుకొని తిని అబ్బు కడుపులో మంట పాత్రకొని ప్రార్థన చెయ్యయ్యా. లేరా? ఉన్నారా? లేరా? భర్త పని నుండి ఇంటికి వస్తాడు, చొక్కా దేన్ని తగిలిస్తాడు? హ్యాంగర్కి తగిలిస్తాడు. వెంటనే చెయ్యి ఎక్కడ పోతే? అన్నం తినమని అడుగుతావా? స్నానం చేస్తామని అడుగుతావా? టీ కాఫీ తాగుతామని అడుగుతావా? అయ్యో పోయి స్నానం చేసినా పో అని చెయ్యి ఆడబెట్టింది. లేరా దొంగలు? ఆయన తెలివిగా ఏం చేస్తాడు తెలుసా? లోపల జేబులో 100, బయట జేబులో 200 పెట్టుకొని వస్తాడు. ఏనండి జాగ్రత్తగా. ఈ 100 రూపాయలేమో మా ఆయన ఈరోజు తాగడు అనుకుంటా. ఆయన మెల్లగా స్నానం చేసి వచ్చి క్వార్టర్ వేసేస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? ఎవరు చెప్పకండి. మందు తాగిన వాళ్ళట 5 అవతారాలు ఎత్తుతారట. ఎన్ని అవతారాలు? ఏం తాగిన వాళ్ళు? ఆడవాళ్ళు మీరు కూడా తాగుతారని చెప్పారు వాళ్ళు. ప్రైజ్ అల్లాహ్. మొదటి అవతారం, మందు దాకముందు కసువు ఊడ్చేనా, నీళ్లు తోడేనా, పక్కేసేనా అంటాడట. ఎవరు? పురుషుడు. ఎప్పుడు? మందు తాగిందా? మందు దాకానే మొదటి పెగ్గుకి నేను ఇంటికి వస్తే రోకల బండ ఏమంటది? నువ్వు ఇంట్లోకి రా, నీ బండ నేనే కొడతాను దట్ట. అయిపోయింది. చూడండి జాగ్రత్త. రెండో పెగ్గు. ఏ పెగ్గు? రెండో పెగ్గు. ఈ మనిషి కాస్త కుక్కలా మారిపోయాడు. ఎలా మారాడు?
కుక్క అంటే ఎందుకు తెలుసా? భార్యను తిడతాడు, అత్తను తిడతాడు, అమ్మని తిడతాడు, తండ్రిని తిడతాడు, దారిని పోయి రే ఎవడైనా ఉంటే రండి అంటాడు. కొట్టితే కుక్కకున్న గుణం ఏంటో తెలుసా? దారిని పోయే వాళ్ళని అరిసిద్ది, ఇంట్లో వాళ్ళని. ఎన్నో పెగ్గుకమ్మ ఇలా పోయి చెప్పాలి. బాప్తిజం పొందినోడు మీరేగా. ఒకసారి ఒక ఆవిడ కూడా అంట, అయ్యా నువ్వు కూడా తాగిగా నాకు కూడా ఇయ్యందట. ఇప్పుడు 2 కుక్కలు కలిసి ఆడుచుకుంటానే అట్ట. ఎక్కడా? ఇంట్లో. ఎన్నోదండి ఇది? ఎన్నో పెగ్గు? 2వ పెగ్గుకి 3వ పెగ్గు. 3వ పెగ్గు కుక్క కాస్త కోతైపోయింది. ఏమైపోయింది బ్రదర్? ఏమైంది? కోతులు. కోతికున్న గుణం ఏంటి? కరవటం కాదు, ఇంటికి ఆ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుండి. ఈయన తాగినోడు ఎట్ట వస్తాడు తెలుసా? తాగినోడు రావులమ్మా నీ కోడలు ఏం చేసింది తెలుసా? నోట్లో ఈగలు పోతా ఉంటే, దోమలు పోతా ఉంటే ఎంత పరిశుభ్రంగా ఉంటాడో. ఎన్నో పెగ్గమ్మా? ఎన్నో పెగ్గమ్మా? 3వ పెగ్గు. ఏమయ్యాడు? కోతయ్యాడు. మొదటిది అమ్మా రేపు మిరప తోటలో చెప్పుకోవాలి. మొదటిది మిరప తోట. మొదటిది మనిషే, 2వది కుక్క, 3వది కోతి, 4వదండి గాడిదైపోయాడండి. ఇప్పుడు చూడండి, భార్య వస్తున్నాడే, రోకల బండ, చీపిరి కట్ట అన్ని దాచిపెట్టి, మామ అల్లుడు వస్తున్నాడు పడుకో, లైట్లన్నీ ఆపేసి తలుపుది గడిదివే నీ అంత తెలుస్తా నీ పుట్టింటికి పంపిస్తా అనగానే ఏం రోకల బండ్లన్నీ దాచిపెట్టుకున్నది. ఈయన గ్యాస్ స్టవ్ దగ్గర పోయి అట్ల కాడ ఎత్తుకుతా ఉంటాడు. లేరా మన మధ్యలో కోతుల్లాగా ఇళ్ల మీద ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ కొంపకి ఈ కొంపకి వెళ్ళేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఎన్నో అవతారం ఇది. ఏమయ్యాడు మనిషి? కాస్త భార్య దంతాడు, అమ్మని దంతాడు, నాన్నని దంతాడు, అందరు దంతాడు. ఈ రోజున ఒక సహోదరి ఫోన్ చేసి, ఫాదర్ గారు అండి మా ఆయన తాగొచ్చి తంతనంట. తాగొచ్చి అమ్మ నేనన్నా నువ్వెందుకు 100 రూపాయలు ఇచ్చావు తల్లి తాగటానికంటే, నాదే తప్పండి డబ్బులు ఇచ్చి తను ఇచ్చుకోవటం అంటే ఇదే అందావిడ. తమ్ముళ్ళారా వినండి, మనిషి కాస్త ఏమయ్యాడు? గాడిదయ్యాడు. గాడిద కాస్త పందయ్యాడు. ఏమయ్యాడు? ఎందుకో తెలుసా? తాగాడు కదా, బాత్రూంలోకి వెళ్ళి చెత్త కాలువలో పడతాడు, చెత్త కుప్పలో పడతాడు, పేడలో పడతాడు, అన్ని చోట్ల పడతాడు. నోట్లోకి ఏం పోతుందో కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, ఇదే వారం సోమవారం నుండి శనివారం దాకా, ఆదివారం పనికి వెళ్ళాడు. నా వైపు చూడండి, నిలబడి క్రీస్తు శరీర రక్తములు ఆమె నేనే. ఎవరు? మనిషి ఏమయ్యాడు? కుక్క అయ్యాడు. కుక్క ఏమైంది? కోతైంది. కోత ఏమైంది? గాడిదేమైంది? నువ్వు ఒక పంది. మీరు తిట్టుకోవచ్చు, మా తల్లి మంచిది కాదు, చేయి తీసుకొని నా మీద ఒట్టే తాగనని. తాగనే ఈ ఒక్కరోజు తాగుతా. ఈ పంది మళ్ళీ రేపు తాగితే రేపు పండగ చూడండి ఎంత బేభత్సంగా ఉంటుందో. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, స్వేచ్ఛాపరులుగా బ్రతకండి. యేసయ్య దేనికి మనల్ని బానిసలని చెయ్యలా. నువ్వు ఎవరికి బానిసవు కాదు, అబద్ధానికి బానిసవు కాదు, దొంగతనానికి బానిసవు కాదు, వ్యభిచారానికి బానిసవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న సంఘటన చెబుతున్నా, చెల్లెళ్ళారా వినండి బాగా, మీకే. రీసెంట్ గా మీ అందరికి ఫోన్లు వచ్చినాయి, ట్యాబులు వచ్చినాయా? ట్యాబులో నెట్ ఆన్ చేసుకొని ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. దేంటో
వీడియో కాల్ మాట్లాడుతున్నారు. వీడియో కాల్ మాట్లాడుతుంది ఎలా తెలుసా? అర్ధనగ్నంగా మాట్లాడుతున్నారు, వస్త్రహీనంగా మాట్లాడుతున్నారు. అయితే అటు పక్కన ఉన్న వాళ్ళు ఈ అమ్మాయికి తెలియకుండా ఆ వీడియో రికార్డు చేశారు. కొన్నాళ్ళకి తల్లిదండ్రులకు తెలిసి, అయ్యా నేను నీతో మాట్లాడను, నా యేసయ్య చెప్పాడు ఇది తప్పని, నా యేసయ్య చెప్పాడు ఇది వ్యభిచారమని, నేను చెయ్యనయ్యా అన్నా. అంటే ఇదిగో నువ్వు చెయ్యకపోతే ఈ వీడియో గూగుల్లో అప్లోడ్ చేస్తా. ఇటు తల్లికి చెప్పుకోలేక, అటు చదువు చదవలేక, ఇటు ఈ వ్యక్తితో సంసారం చేయలేక నీ జీవితం ఏమైపోయింది? ఏమా బానిస బ్రతుకు అయిపోయింది ఈ బ్రతుకు. ఈ రోజున అలాంటి వాళ్ళు మన మధ్యలో లేరా? పెళ్ళైన ఒక సహోదరి భర్త తాగుతున్నాడని చెప్పేసి ఎవరితోనో డబ్బులు అంటే ఇల్లు జరగటం లేదని వాళ్ళతో ప్రేమగా మాట్లాడారు, వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తి వీడియో కాల్ రికార్డ్ చేసి గంటకొక ఫోటో పెట్టి ఏం పెట్టాడు? గంటకొక ఫోటో పెట్టి డబ్బులు ఇస్తావా గూగుల్లో అప్లోడ్ చేయమంటావు. తమ్ముళ్ళారా, ప్రేమించండి, తప్పులేదు. కానీ ఇలాంటి పనికి మాలిన పాపపు వేషాలు వేయకండి. ఎవరో జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకోమాక. మనము ఎవరికి బానిసలమి కాదు. ఈ రోజున మన జీవితాలు మన చేతుల్లో లేవండి. ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుడి చేతుల్లో కూడా ఎవడి చేతుల్లోనే ఉన్నాయి. వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొదట్లోనేమో ఏంటి మెసేజ్ చేయట్లా, ఏంటి ఫోన్ మాట్లాడట్లా అంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నంటే ప్రస్తుత సమాజంలో మాస్ మీడియా వలన, సెల్ ఫోన్ వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇవి. నీ జీవితం నీ చేతుల్లో లేదు, నీ చదువు నీ చేతుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. యేసయ్య ఏమంటున్నారు తెలుసా? బాప్తిస్మము ద్వారా నీలోనికి ప్రవేశపెట్టినటువంటి ఆత్మ భయకంపితులను చేసే ఆత్మ కాదు, స్వేచ్ఛనిచ్చే ఆత్మని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్దాం. ఎవరికి? యేసయ్య. మీరు తప్పు చేశారు, మీ బ్రతుకుని యేసయ్య బయట పెడతాడా? బయట పెట్టాడు. కానీ నువ్వు తప్పు చెయ్యగా ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి రోడ్డెక్కి నీ గురించి చెడుగా చెప్తాడు, అవునా కదా? సో యేసయ్య అందుకే యోహాను గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియ స్నేహితులారా, ప్రియ స్నేహితులారా చదవండి. నేను రాయిపోయు ఈ ఆజ్ఞ కొత్తది కాదు, మీకు అనాది కాలము నుండి పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే. కానీ నేను రాయబోవు ఆజ్ఞ కొత్తది. రాయబోయే ఆజ్ఞ కొత్తది. చీకటి గతించి నిజమైన వెలుగు ప్రకాశించుచుండచే దాని సత్యము క్రీస్తునందు మీ అందు కూడా గోచరించుచున్నది. గట్టి చప్పుడు కూడా దేవుడి స్థితిద్దాం. ఏం గతించిందంట? చీకటి గతించింది. చీకటి గతించడం అంటే పాపం అనేది నీ బ్రతుకులో లేదు, పాపానికి నీ జీవితం అది ఆధిపత్యం అనేది లేదు. అందుకే పౌలు గారు ఏమంటారు? ఓ మృత్యువా నీ విజయము తెలీదా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 50వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 50వ వచనం. సోదరులారా నా భావం ఇది మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు. భౌతికమైనది అమరత్వమును పొందలేదు. అమ్మా భౌతికమైనది అమరత్వాన్ని పొందలేదు. భౌతికమైనది అంటే శరీరం, అమరత్వం అంటే దేవుడు. అమరత్వం అనగా నిత్య వెలుగు, అమరత్వం అనగా జీవము, అమరత్వము అనగా జీవమునిచ్చే దేవుడు. తర్వాత చదవమా. ఈ రహస్యమును వినుడు, అందరము మరణింపము. కానీ చివరికి బాకా మ్రోగు గాని రేప పాటులో 55వ వచనం చదవండి.
ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా నీ విజయం ఓ ఎక్కడ? మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా బాధ కలిగింపగలిగిన నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపము మీద మనకి ఏమిచ్చారు? విజయం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించేదాను. అంత చెప్పకూడదా? విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఎవరి వలన విజయమో? ఎవరి వల్ల విజయం? గట్టి చెప్పు. యేసుక్రీస్తు ద్వారా. యేసు రక్తమే, గట్టి చెప్పాలి. యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే. అంటే ఎవరి వల్ల విజయం నీకు వచ్చింది? యేసయ్య వల్ల నీకు విజయం వచ్చింది. నువ్వు బానిసవా స్వతంత్రురాలువా? గట్టి చెప్పండి. స్వతంత్రురాలు అని చెప్పుకుని బానిసలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించిన దేవునికి ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. అనుసమర్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. సో మొదటిది ఏంటంటే మనం ఎవరికి బానిసలమే? మనం స్వేచ్ఛ పరులు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి నీ జీవితాన్ని బానిసం చేయగాక. ఇక ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, పొద్దుపోతుంది కాబట్టి. రెండవది ఏంటమ్మా? దేవుడు నీకిచ్చిన స్వేచ్ఛ వలన నువ్వు ఎవరిని దౌష్ట్యమును అనిచ్చి, అంటే తెలుసా దౌష్ట్యం అంటే ఏంటిది? దౌష్ట్యము అనగా ఏమి అమ్మా? దుర్మార్గము, చెడ్డతనము. ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న, నువ్వు మంచికి సహవాసం చేస్తున్నావా, చెడుతో సహవాసం చేస్తున్నావా? చూడండి జాగ్రత్తగా. దివ్య రూపం ధరించిన తరువాత, ఇప్పుడు దివ్య రూపం మత్తయి శుభవార్త 16లో ఉంటుంది చూడండి. ఇప్పుడు తీగాకండి, సమయం లేదు కాబట్టి. దివ్య రూపం ధరించిన తర్వాత యేసు ప్రభు వారు అంటారు, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పెద్దలు నన్ను పట్టుకుంటారు, చంపుతారు, 3వ రోజున తిరిగి లేస్తానని చెబితే పేతురు గారు పక్కకి తీసుకెళ్ళి అంటాడు, అయ్యా దేవుడు దీనిని నీకు దూరము చేయనుగాక అంటే యేసు ప్రభు అంటారు, సరే సరే అన్నారా? చీపో సాతాన్ అన్నారా? చీపో సాతాను. ఏమన్నారు? చీపో సాతాను. ఏమన్నారు? మంచిని ప్రోత్సహించారా, చెడును ప్రోత్సహించారా? పాపాన్ని ప్రోత్సహించారా, మంచిని ప్రోత్సహించారా? మనం ఎవరు ప్రోత్సహిస్తాం? తప్పు కొడుకుదే కానీ దాచి పెడతాం. మా అబ్బాయి అట్టోటోడు. తప్పు భర్తదే, మా అబ్బాయి అలవటోడు కాదు. అవసరమైతే రా, బైబిల్ మీద ప్రమాణం చేద్దాం. ఇలాంటి పనికి మనోళ్ళు మన మధ్య లేరా? ప్రేమించేవాడు తప్పు చేస్తే బిడ్డలు కొడతాడు, ప్రేమించేవాడు తప్పు చేస్తే భర్తను మందలిస్తాడు, ప్రేమించేవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. నువ్వు చెడును ప్రోత్సహిస్తున్నావా, చెడు నాశనం చేస్తున్నావా? రైట్. మనసు బాధగా ఉంది. ఏముంది? మనసు బాధగా ఉంది. రోడ్డు మీదకి వచ్చా, నా ఫ్రెండ్స్ వచ్చారు, ఏంద్రా అట్టదా ఏంట్రా అన్నారు. ఏం లేదురా, మనసు ఏమి బాగాలేదురా. ఏమైందిరా?
రే అడగమాకరా. ఏయ్ బైక్ ఎక్కు, ఏమెక్కు బైక్ ఎక్కు, పదం పా. శివరికి వెళ్ళారు, మంత్రాలయం వెళ్ళే దారి శివరికి వెళ్ళారు. చీకట్లో లైట్ వెలుగుతా ఉంది. ఏం వెలుగుతుంది? ఏం వెలుగుతుంది? చివరికి ఏం టెన్షన్ పడుతుంది, భార్య ఎడిపోయాడయ్యనా ఎడిపోయాడయ్యనా అని. అరే నీ మనసుకు ప్రశాంతత రావాలంటే తాగురా, తాగురా. ఒక్కసారి తాగితే మనసుకి ఏమొచ్చింది? సరదా అంటూ మొదలు పెడతావు, తిరిగి మళ్ళీ దానికే బానిసవుతావు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. తాకొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు. పీల్చొద్దురా అంటే నీకు ఎవరో చెప్పారు. నువ్వు ఫ్రెండ్గా గొడవ అయితే ఏం చేయాలా? మందిరాన్ని తీసుకొచ్చి ఫాదర్ గారు భార్య భర్తల మధ్య గొడవ అయిందయ్యా, ఆ బిడ్డను దీవించండి ప్రార్థన చేయాలి. మందు తాగు, సిగరెట్ తాగు, గంజాయి తాగు, దేని ప్రోత్సహించా? ఇప్పుడు మీరేనా? ఎంతో నేను ఆగలేకపోతున్నానే. ఎవరు ఫోన్ చేసింది? అమ్మా తల్లికి ఫోన్ చేసి ఎంతో నేను ఆగలేకపోతున్నా, రోజు అనుమానిస్తాను, రోజు కొడుతుంది, ఈ పగిలిపోతుంది, కాడి ఇరిగిపోతుంది. ఏడ్చింది ఎవరు? కూతురు. పట్టా సర్దుకుని రా. ఏడ ఫ్రెండ్ ఏమో ముందు తాగిచ్చిండు, తల్లి ఏమో తట్టబుట్ట. మళ్ళీ ఇటుపక్క అబ్బాయి తరపున తల్లి, అమ్మాయి తరపు మా అబ్బాయి మా అమ్మాయి కలిసి ఉండాలని ప్రార్థన. అప్పుడు మేము పాడాల, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఆగండి. నువ్వు ప్రార్థనకి వెళ్ళే భర్తవి, ప్రార్థనకి వెళ్ళే భార్యవి, ప్రార్థనకి వెళ్ళే యువకుడివి, ప్రార్థనకి వెళ్ళే యువతివి. అవునా? భార్యాభర్తల మధ్య గొడవ అయితే ప్రార్థన చేయించు, గుడికి తీసుకెళ్ళు, ప్రశాంతంగా ఎక్కడికైనా తీసుకెళ్ళు. కూతురు మీద తగువైతే రా, వాడికి ఎడాకులు ఇయ్యి, ఇంకొకనిచ్చి. దేశమేమన్నా గొడ్డుపోయిందా? కొండ మీద కోతిని తీసుకొచ్చి ఆ కోతినే మొదలు చేయవచ్చుగా. ఎందుకు చెప్పింది తెలుసా? ఈ రోజున తల్లులు తండ్రులు బిడ్డలు తప్పు చేస్తే రారా మగోడు తప్పు చేస్తాడు. చూడండి, పెళ్ళప్పుడు ఫాదర్ గారు పొద్దున ప్రకటన చదివాడు. చేతులు చెయ్యేసి, మరియదాసు అనే నేను, మరియమ్మ అనే నిన్ను కష్టములోను సుఖములోను వ్యాధిలోను, వీళ్ళు బాగా బైహాడ్ చేసినట్టున్నారు, బాధల్లోనూ నేను నీకు తోడుగా ఉంటానని దేవుని పేరట ప్రమాణం. మరి ఇప్పుడు ఆడిపోయింది ఆ ప్రమాణం. మరియమ్మ అయిన నేను, మరియదాసు అయిన నిన్ను కష్టములోను సుఖములోను తన్నినా, కాలు ఎరగొట్టినా, నడు ఎరగొట్టినా నీతోనే ఉంటానని దేవుని పేరట. మరి ఏమైనా ఈ ప్రమాణాలు? దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు ఏం చేయకూడదు. నీ వల్ల నీ కూతురు జీవితం పాడైపోవటంలా, నీ వల్ల నీ కొడుకు జీవితం పాడైపోవటంలా. స్వేచ్ఛ పరుడవి, స్వేచ్ఛ నుండి నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. పాపములో ఉన్న వారిని మీరు విడిపించాలే గాని మరి పాపం చేయటానికి కారకులం మనము కాకూడదు. నీ వల్ల నీ ఫ్రెండ్ తప్పు చేయకూడదు, నీ వల్ల నీ స్నేహితురాలు పాపము చేయకూడదు. ఒకవేళ తప్పు చేయించే వ్యక్తివి నువ్వైతే అలాంటి బ్రతుకు బ్రతికినా వేస్ట్. ప్రైజ్ ది లార్డ్.